దెయ్యంలా ఉందేంటి అనుకుంటున్నారా? కాదండి. తేనె తీసేటప్పుడు తేనె పురుగులు కొట్టకుండా వాళ్ళు వేసుకునే డ్రెస్ అంటే ఇది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి లక్ష్మి. నేనైతే కేరళలో ఉండే హనీ మ్యూజియం కి అయితే వచ్చాను. ఇక్కడ వీళ్ళు హనీ అనేది ఎలా తయారవుతుంది అని చెప్పి మొత్తం ప్రొసీజర్ అయితే చూపించారు. మీకు తెలిసే ఉంటుంది, కేరళ అనేది హనీకి ఇంకా కాఫీ టీకి చాలా ఫేమస్ అని చెప్పి. సో ఇక్కడ నేను వచ్చిన ప్లాంట్ లో ఇక్కడ వీళ్ళు హనీ తయారు చేసి అమ్ముతారనమాట. అది కూడా చాలా ఆర్గానిక్. వీళ్ళైతే డబుల్ బాయిలింగ్ ప్రొసీజర్ యూస్ చేస్తారంట. ఇక్కడ చూపిస్తున్న కంటైనర్స్ లో హనీ కోమ్స్ అనేవి వేసి డబుల్ బాయిలింగ్ చేశాక హనీ అంతా పైకి తెలి ఇంకా ఆ కింద ఉండే వ్యాక్స్ అంతా కిందకి వస్తుందంట. ఇలా వీళ్ళు ఆర్గానిక్ గా హనీ తయారు చేస్తామని అయితే ఈ అంకుల్ మాకు చెప్పారు. ఇంకా తేనె తీగల నుండి అసలు తేనె అనేది ఎలా వస్తుంది అని చెప్పేసి మొత్తం ప్రొసీజర్ అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వెనకాల ఉండేది వ్యాక్స్ అన్నమాట, అంటే కొవ్వొత్తులో ఉండే వ్యాక్స్ టైప్. ఇది మన బాడీకి మాయిశ్చరైజర్ గా అండ్ లిప్ బామ్ గా యూస్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర అయితే ఆల్మోస్ట్ ఒక 15 to 20 టైప్స్ ఆఫ్ హనీస్ అయితే ఉన్నాయి. అన్ని ఫ్రీగా టేస్ట్ చేసాను, నేనేం కొనలేదు. ఇవి వచ్చేసి ప్యూర్ హనీ చాక్లెట్స్ అన్నమాట, అంటే ఏ షుగర్ ఆర్ ఎనీ కెమికల్స్ యూస్ చేయకుండా ఓన్లీ హనీ అండ్ కోకో పౌడర్ తో తయారు చేశారు. చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చాక్లెట్స్. సో నేను ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఇంకా ఈ బాటిల్స్ వచ్చేసి ఫ్రూట్స్ ఎపటైజర్స్ అన్నమాట, జ్యూసెస్ లో ఇంకా డ్రింక్స్ లో కలుపుకొని తాగు. చాలా రకమైన మసాలాలు అండ్ స్పైసెస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అన్ని కూడా ఆర్గానిక్ గా పండిస్తారు. ఓవరాల్ గా నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు కూడా నెక్స్ట్ టైం కేరళ వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక హనీ బీ మ్యూజియం ని విజిట్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని.